బుజ్జితలే వచ్చేస్తున్నా కదే కథ నవ్వే నవ్వే మా 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 అబ్బబ్బా ఏంట్రా ఈరోజు చేపలు బాగా వెళ్ళినాయి. ఇగో డబ్బులు లోనెట్టు. సరే సరే కాలు కడుక్కోనరా ఫోన్ చేతి గాని. అమ్మా బుజ్జి తల్లి అక్కడ. ఇంకెక్కడుంటదిరా? అరే శివ బేగిరారే రే ఏలైపోతుంది. అక్కడే ఆగిపోయావేరా రారా. ఉండిపోవచ్చుగా బావా. పుంజి తల్లి నెల రోజులే కదే వచ్చేస్తాగా. నువ్వు వెళ్తుంటే నాకు ఏదోలా ఉంది బావా. పిచ్చిదానా ఇప్పుడు ఏటైందనే వచ్చేస్తాగా. నెల రోజులు వచ్చేస్తానే. నీకు మాట ఇస్తున్నానే బుజ్జి సరేనా. నవ్వవే నవ్వు. వెళ్ళొత్తా జాగ్రత్త. బావా ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం. నల్లని మప్పులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం. సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం చుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి.
నీరు లేని చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే మళ్ళీ అళకొస్తానే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టునే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి ఎన్ని నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీగారం దేన్ని కాను బియ్యాలే ఎంత బుజ్జగించాలే పెట్టు నువ్వు తెంచేలా లంచమేంటి కావాలే కాలివాన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టు నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి అరే శివా ఏంట్రా నెల రోజులు అయిపోయిందిగా రేపు వెళ్ళి భుజితాలను కలుస్తావు కదరా. రే 4 రోజులైనా ఎన్ని రోజులు బుస్తని వదిలిపెట్టి ఉండడం కష్టంగా ఉందిరా. ఇక్కడ నేనే ఎంత బాధపడుతున్నా కదా, అది అక్కడ ఇంకెంత బాధపడుతుందో. అది బాధపడకూడదురా, అది బాధపడితే నేను తట్టుకోలేను. మళ్ళీ జీవితంలో బుస్తని వదిలిపెట్టాలనరా, వదిలేను. బుజ్జి సముద్రంలో వైగుండం మొదలైందంట, భారీ తుఫాను వచ్చేలా ఉన్నాయి. త్వరగా ఇంటికి వెళ్దాం పద. ఏంటని నువ్వు మాట్లాడేది? సముద్రంలో తుఫానా? అవునే, పద వెళ్దాం. మరి బావేలా? వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదులే, ముందు వాళ్ళకి పైన వార్తలు ఉంటదిలే. వాళ్ళు ఎక్కడో సేఫ్ ప్లేస్ లో ఉండి తుఫాన్ దగ్గరకు వస్తారులే. నువ్వు పద. అన్నా ఇబ్బంది ఉండదుగా? ఏముండదులే. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది.
బుజ్జి ఏమైందమ్మా? మా అమ్మ ఏమైందమ్మా? బావ ఇంకా రాలేదమ్మా, భయంగా ఉంది. బుజ్జి తల్లి, భయం ఎందుకే? తుఫాన్ తగ్గాక వాళ్లే వస్తారులే. వాణ్ణి నేను కనుకపోయినా చిన్నప్పటి నుంచి వాడిని నేను పెంచా. ఇంకా నాకెంత బాధ ఉండాలమ్మా, వచ్చేస్తారులే. అరే ఏమైంది? బావా, ఈసారి నువ్వు మళ్ళీ వేటకి వెళ్తున్నావుగా. అయితే పోయినసారి వేటకి వెళ్ళినప్పుడు ఏం చెప్పావు? ఈ ఒక్కసారికి వెళ్తానే, తర్వాత నేను వెళ్ళనని చెప్పావు. వెళ్ళనని చెప్పి ఇప్పుడు మళ్ళీ వేటకి వెళ్తున్నావు. అన్ని రోజులు నిన్ను వదిలిపెట్టడం కష్టంగా ఉంది బావా. ఈ ఒక్కసారి ఉండిపో బావా. బుజ్జి, ఈ పాలు నేను ఉండిపోదాం అనుకున్నానే, కానీ కుదరలేదే. ఈసారి వేటకి మనోళ్ళు చాలా దూరం వెళ్తున్నారే. అంత దూరం నేను లేకుండా మనోళ్ళు వెళ్ళలేరే బుజ్జి. అందుకే ఈ ఒక్క పాలకి వెళ్ళొస్తానే. ఈసారి మాత్రం ఎంత దూరమైనా ఎక్కడికైనా సరే నిన్ను వదిలి మాత్రం వెళ్ళండిరా బుజ్జి. నీతోనే ఉంటానే ఒట్టు. బావా, ఈసారి నా మీద ఒట్టేసావు, గుర్తు పెట్టుకో. సరేరా బుజ్జి, తినవే. బుజ్జి, ఏంటి ఇది? ఎన్ని రోజులు ఇలా? అమ్మ చూడు ఎంత బాధపడుతుందో. బావ ఎప్పుడొస్తాడు? ఏమన్నా తెలిసిందా? చెప్పన్నా, చెప్పు. బుజ్జి, నీ చెప్పేది ఏంట్రా? బావ వస్తాడు, వస్తాను నాకు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా వస్తాడు. వస్తే పిచ్చిదానా, నీకు ఇంకా అర్థం కావట్లేదా? సముద్రంలోకి ఇంకా తిరిగి రాలేదంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా? తుఫాన్ వాళ్ళు ఎక్కడన్నా తల్లాచుకొని ఉంటారులే, వచ్చేస్తారులే. ఏంటి వచ్చేది? ఏంటి? సముద్రంలోకి 40 మంది మీ బావతో సహా తిరిగి రాలేదంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా? అందరూ చచ్చిపోయారే. బావ చనిపోలేదు, వస్తాను నాకు మాట ఇచ్చాడు, అర్థమైందా? వసే ఇలానే సముద్రంలో చేపల వేటకని వెళ్ళి మీ తాత, మీ మామ, మన కుటుంబాల్లో చాలా మంది ఇప్పటికీ తిరిగి రాలేదే. మీ బావ కూడా అంతేనే. అంతెందుకు, సముద్రంలో వేటకని వెళ్ళి ఎంతో మంది చావుల్ని తన కళ్ళతో చూసిన మీ నాన్న అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడే. కానీ సముద్రంలో అయిన వాళ్ళ చావును చూసిన ఆయన గుండె తట్టుకోలేక అదుగో అలా మంచానికే పరిమితం చేసిందే. కనీసం ఆయన్ని చూసాన నీకు అర్థం కావట్లేదేమే? మన బతుకులు ఇంతేనే. మా బావకేం కాదు, ఒకవేళ మీరన్నట్టు ఏదైనా జరిగితే నాన్న ఇలా అదృష్టం బాగుండి బయటపడ్డాడు, నా బావ కూడా నా కోసం అలానే తిరిగి వస్తాడు. అరే చిన్న, నువ్వన్నా దానికి అర్థమయ్యేలా చెప్పరా. బుజ్జి తల్లి, తుఫాన్ వచ్చిన రోజే బాగా వెళ్ళిన పడవలో సముద్రం అలలు దాటికి తిరగబడి అందరూ చనిపోయారని కోస్ట్ గార్డులు చెప్పారు. ఎంత ఎతికినా ఎవరి సేవలు దొరకలేదే. ఎతికినా దొరకవని వాళ్ళు కూడా ఎతకడం మానేశారు. ఈ విషయం నీకు చెప్తే ఎక్కడ నువ్వు బాధపడతావని చెప్పలేదే. బోట్లు తిరగబడిపోయి అందరు చనిపోయారా? శవాలు దొరకలేదా అంటే దాని అర్థం నా బావ బతుకున్నాడని, ఖచ్చితంగా తిరిగి వస్తాడు. బావ బతికే ఉన్నాడని ఎందుకంటున్నాను తెలుసా? నేను ఇంకా బతికే ఉన్నాను కాబట్టి.
బుజ్జి నేను ఒకటి అడుగుతా, సమాధానం చెప్తావా? చెప్పు బావా. రేపు నేను ఏడకి వెళ్తున్నా కదా, ఒకవేళ పొరపాటున అక్కడ నాకు ఏదైనా జరిగి తిరగలేదనుకో, ఏం చేస్తావే? అలా మాట్లాడదు బావా, నేను తట్టుకోలేను. ఒకవేళ నీకేదైనా జరిగిందని తెలిసిన మరుక్షణమే నా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది బావా. తల్లి, బుజ్జి తల్లి, బుజ్జి తల్లి, బుజ్జి తల్లి. ఈ కథ ఒక బుజ్జి తల్లిది మాత్రమే కాదు, పొట్టకూటి కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్తున్న ఎంతోమంది శివ లాంటి వాళ్ళు, వేటకెళ్ళిన వాళ్ళు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారని వాళ్ళ కోసం ఇంటి గుమ్మ దగ్గర కూర్చొని ఎదురు చూస్తున్న బుజ్జి తల్లి లాంటి వాళ్ళందరి కథ. అలాంటి కథల్లో మన శివలానే సముద్రంలో వేటకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు వేటకు వెళ్ళి సముద్రంలోనే చనిపోయారని తెలిసి ఆ విషయాన్ని తట్టుకోలేక గుండెలాగిపోయిన బుజ్జి తల్లి లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా ఎంతమందికి జరిగినా, ఎన్నిసార్లు జరిగినా మళ్ళీ అదే సముద్రంలోకి బతుకుదెరువు కోసం వలలు పట్టుకొని పడవలు వేసుకొని తిరిగి వస్తామో లేదో కూడా తెలియకుండా వేటకెళ్తున్న మత్స్యకారులు, వాళ్ళని దగ్గరుండి జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పి ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇళ్ళకి తిరిగి వస్తారన్న ఆశతో వాళ్ళ కోసం ఇళ్ళ దగ్గర ఎదురు చూస్తున్న మత్స్యకారుల కుటుంబాలు మన రాష్ట్రంలో, మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవితం అదే, వాళ్ళ జీవనాధారం అదే. ఆ గంగమ్మ తల్లి మీద భారం వేసి నమ్మకం లేని బతుకులతో వారి జీవన ప్రయాణం సాగిస్తున్న ప్రతి ఒక్క మత్స్యకారులకి, వారి కుటుంబాలకి చేతులెత్తి నమస్కరిస్తూ ప్రేమతో మీ షరీఫ్ షేక్.